Welcome back to KRB సైన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈరోజు మిస్సింగ్ క్యారెక్టర్ ఎన్ఎంఎస్ 2022లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవి కేవలం ఎన్ఎంఎస్కి కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చే ఎగ్జామ్స్కి, ఎస్ఐ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీస్కి, ప్రతి వాటిలోనూ ఉంటుంది. సో బెటర్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. వీటికి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. సో డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నాం. 22లో వచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇక్కడ మీరు చూస్తే ఇవి రిపీటెడ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది ప్రీవియస్ పేపర్స్లో కూడా ఉంది. మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఇక్కడ ఫస్ట్ 4 ఉంది, 7 ఉంది, 15 ఉంది. అంటే మనకి దాదాపుగా డబల్కి దగ్గరగా ఉన్నాయి చూడండి. అంటే 4ని 2తో మల్టిప్లై చేయండి, 8 వస్తుంది. 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 7 వస్తుంది. సో 7 అనేది ఎలా వచ్చింది 4 నుంచి అని అంటే డబల్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేసాం. అలాగే 7 నుంచి 15 ఎలా వస్తుందో చూడండి. 7ని డబల్ చేయండి, 7 2 14. 14కి 1 యాడ్ చేయండి, 15 వస్తుంది. అంటే ఒకసారి డబల్ చేసి -1 చేసాం, అలాగే డబల్ చేసి +1 చేసాం. సో ఈసారి ఏం చేయాలి, డబల్ చేసి -1 చేయాలి. చూద్దాం. 15 2 30. 15 2 30 ఇంటూ ఇటు రాద్దాము. 15 2 30. దీనికి -1 చేద్దాం. సో 29 వస్తుంది. అలాగే 29 2 ఈసారి ఏం చేయాలి, 29 2 58. దీనికి 1 యాడ్ చేయండి, 59 వస్తుంది. సో ఈసారి ఏం చేయాలి, డబల్ చేసి 59ని డబల్ చేయండి, అంటే ఇంటూ 2, తర్వాత -1 చేయండి. సో 50 రెళ్ళు 100, 9 రెళ్ళు 18, 118. దీనిలో నుంచి -1 చేస్తే మనకి 117 వచ్చేస్తుంది. సో ఈసారి ఏం చేయాలి, మళ్ళీ డబల్ చేసి 117ని 2తో మల్టిప్లై చేస్తే 234 వస్తుంది. ఇక్కడ ప్రీవియస్గా -1 చేసాం కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ +1 -1 +1 -1, అలాగే 231 +1 235 అయింది. సో 235 వచ్చింది. సో ఈసారి ఏం చేద్దాం, దీన్ని డబల్ చేసి వచ్చిన దాన్ని -1 చేద్దాం. 235ని డబల్ చేస్తే 470. దీనిలో నుంచి 1 మైనస్ చేయండి, 1 మైనస్ చేస్తే 469 ఈజ్ ద ఆన్సర్. 469 ఆప్షన్ 3. సో ఇది రెగ్యులర్గా వస్తున్న బిట్. సో ఇలాంటి బిట్స్ రెగ్యులర్గా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా, అంటే ఈ సంవత్సరం 2025లో వచ్చే ఎగ్జామ్లో కూడా మీరు చూస్తారు కూడా తప్పనిసరిగా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. డైరెక్ట్గా సబ్ట్రాక్షనే కనిపిస్తుంది, బట్ వాల్యూస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఒకసారి. 466లో నుంచి 341ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 1 5, 6 - 4 2, 4 - 3 1. బట్ ఇక్కడ మనకేముంది, 250 ఉంది. మనకు వచ్చింది ఏంటి, 125 వచ్చింది. సో దీన్ని 2తో మల్టిప్లై చేయండి, అంటే డబల్ చేయండి, 250 వచ్చేస్తుంది ఆన్సర్. అంటే మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి డబల్ చేస్తే ఈ 250 వచ్చింది అనమాట. ఏది 466, 341 తర్వాత 250 ఇచ్చారు కదా. ఈ 250 అనేది ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి డబల్ చేస్తే వచ్చింది. సో అలాగే ఇక్కడ 398ని 282ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 2 6, 9 - 8 1, 3 - 2 1. ఈ 116ని మనం ఇప్పుడు ఏం చేయాలి, డబల్ చేయాలి. సో ఎంత వస్తుంది, 232. సో ఈ స్పేస్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అని అంటే 232. 232 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, రిపీటెడ్ ప్రాబ్లం. ఇది కూడా ఒక్కసారి చూడండి. 4th నెంబర్ ఎంత హైయెస్ట్ నెంబర్ వచ్చిందో. 3 ఉంది, బ్లాంక్ 81, 6561. అంటే ఇది మల్టిప్లికేషన్ కూడా కాదు, స్క్వేర్ చేస్తారనమాట. అంటే ఎలాగ వస్తుందో చూద్దాం. ఈ 81 అనేది ఏం వాల్యూ అని అంటే 9 స్క్వేర్. ఈ 6561 ఏమిటి అని అంటే 81 యొక్క స్క్వేర్. సో నెక్స్ట్ అంటే
ఈ నెంబర్కి 81కి స్క్వేర్ చేస్తే 6561 వచ్చింది. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే 81 వచ్చి ఉండాలి అంటే 9 స్క్వేర్ కదా, అంటే ఇక్కడ 9 ఉంటే 9 స్క్వేర్ 81 అయిపోతుంది. అది కరెక్టా కాదా అనేది 3 నుంచి చెక్ చేద్దాం ఒకసారి. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. చూసుకోండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. 9ని స్క్వేర్ చేస్తే 81 వచ్చింది. 81ని స్క్వేర్ చేస్తే 6561 వచ్చింది. సో మన క్వశ్చన్ మార్క్ దగ్గర ఉండాల్సిన ఆన్సర్ ఎంత? 9. స్క్వేర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఆపోజిట్ నెంబర్స్ ప్రాబ్లం ఇది. ఇలా ఇచ్చేసి ఆపోజిట్ నెంబర్స్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఆపోజిట్ నెంబర్స్కి లింక్ ఏమన్నా ఉంటుంది. ఎక్కువగా ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాంటివే ఉంటాయి. సో చెక్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి 25, 21 చూద్దాం. 25 మైనస్ 21 4 ఉంది, ఇది అయిపోయింది. నెక్స్ట్ 27కి చూద్దాం. 27 మైనస్ 33. సో గ్రేటెస్ట్లో నుంచి స్మాలెస్ట్ తీద్దాం, ఇక్కడ ఈజీగా ఉంటుంది. 33 మైనస్ 27 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది తెలియదు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ది 36 మైనస్, ఇది బ్లాంక్. 36 మైనస్ 30 6 వచ్చింది. అంటే డిఫరెన్సెస్ కనుక మనం చూస్తే డిఫరెన్సెస్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ 6 ఉంది అని అంటే ఇక్కడ ఏం రావాలి? తప్పనిసరిగా ఇక్కడ 4 వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి? ఒకటి 23. సో 23ని కింద నెంబర్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి. మనకి ఇక్కడ ఏ నెంబర్ 23లో నుంచి తీసేసినా లేదా 23ని తీసేసినా వస్తుందో చూడండి. 23కి ఆప్షన్స్ 2 ఉన్నాయి మనకి. 23 + 4 27 అన్నా అయ్యి ఉండాలి. 23 మైనస్ 4 19 అన్నా అయ్యి ఉండాలి. ఏదైనా ఉండొచ్చు, ఎందుకంటే 23లో నుంచి అయినా తీసేయాలి, 23కి కలపనన్నా కలపాలి, డిఫరెన్స్ 4 రావడానికి. సో మనకు ఆప్షన్స్ 2 ఉన్నాయి ఇక్కడ, 24 19. సో ఇక్కడ ఉన్న ఆన్సర్స్లో మనకు ఉన్నది ఏంటి? 19. సో ఇలా ఆపోజిట్ నెంబర్స్కి సంబంధించి డిఫరెన్సెస్ ప్రాబ్లం కూడా ప్రీవియస్ పేపర్స్లో వచ్చింది. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని చూడండి. సో సింపుల్ ప్రాబ్లమే, డిఫరెన్సెస్తో తేలిపోతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ ఏం తీసుకోవాలి? 23 దగ్గర 23 మైనస్ 19 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాము. సో ఇది కొంచెం అంత ఈజీ ఏం కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో 109. పోనీ ఇక్కడ ఏదైనా చేసి చూద్దామంటే ఇక్కడ చుట్టుపక్కల అవుటర్ నెంబర్స్ పెద్ద ఉన్నాయి, ఇంటర్నల్ నెంబర్ ఏమో చిన్నది ఉంది. అంటే అది ఎడిషనో సబ్ట్రాక్షనో ఏదో జరిగింది లోపల. కానీ బయట నెంబర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. రిలేషన్ బయట నెంబర్స్ నుంచి 16కి 6కి సబ్ట్రాక్ట్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ నాకు 109 కనిపిస్తుంది. సో 109 స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్. 16 మైనస్ 6 10 వచ్చింది. 10కి స్క్వేర్ చేయండి, 100 వస్తుంది ఇక్కడ. అలాగే 5 మైనస్ 2 చేద్దాం. 5 మైనస్ 2 3 స్క్వేర్ చేయండి, 9. ఇక్కడ 10 స్క్వేర్ 100, ఇక్కడ 3 స్క్వేర్ 9. ఈ రెండు యాడ్ చేస్తే 109 వచ్చేస్తుంది. సో ఏం చేస్తాం? ఈ రెండింటిని 100ని 9ని యాడ్ చేస్తే 109 వచ్చింది. అలాగే సెకండ్ ప్రాబ్లంలో చూద్దాం. సో 22ని 15ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 22 మైనస్ 15 7 వస్తుంది. 7 స్క్వేర్ వచ్చేసి 49. అలాగే 21ని 19ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 వస్తుంది. 2 స్క్వేర్ 4. సో మనం స్క్వేర్ నెంబర్స్ వరకే చూద్దాం. ఇక్కడ 4, ఇక్కడ 49. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 49 + 4 ద సెంట్రల్ నెంబర్ 53 వచ్చేస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా చేద్దాం. 17లో నుంచి 13ని సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేద్దాం. 17 మైనస్ 13 4. 4 స్క్వేర్ 16. అలాగే 51లో నుంచి 48 సబ్ట్రాక్ట్ చేద్దాం.
51 minus 48 3 స్క్వేర్ వచ్చేసి 9. సో మనం ఇప్పుడు యాడ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి సెంట్రల్ నెంబర్ కోసం 16 అండ్ 9. what is 16 and 9? 16 and 9 ఈక్వల్స్ టు 25. సో మన ఆన్సర్ ఏమిటి అంటే ఇప్పుడు సెంట్రల్ నెంబర్ ఏంటి 25. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉండాల్సిన నెంబర్ 25. సో కొద్దిగా టిపికల్ ఉంది, బట్ సేమ్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్ నెంబర్స్ వీటితోటే వచ్చేటటువంటివి ఈ ఆన్సర్స్ అన్నీ కూడా. సో 6th ప్రాబ్లం ఇలాంటి మోడల్స్ కూడా ఇంతకుముందు వచ్చినాయి, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూద్దాం. 6కి పైన అన్ని మల్టిపుల్స్ ఉన్నాయి చూద్దాము అని అంటే 6 2s are 12, 6 3s are 18, 6 5s are 30. అంటే 12కి 18కి 30కి ఈ మూడిటికి హెచ్సిఎఫ్ ఎంత అని అంటే 6. ఇట్లా ఈ బ్రాకెట్స్ పెట్టామంటే అర్థం హెచ్సిఎఫ్ అని. అలాగే ఇక్కడ కూడా చూడండి 8 2s are 16, 8 4s are 32, 8 5s are 40. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 16, 32, 40 వీటికి హెచ్సిఎఫ్ ఎంత అని అంటే 8 అనమాట. అంటే ఇక్కడ బాటమ్ నెంబర్స్ ఏంటివి, పైన వాటికి హెచ్సిఎఫ్స్. సో ఇప్పుడు 36 వాటికి కూడా చూద్దాం. 36ని 9 times 4, మూడిట్లో 9, మూడు కూడా 9 యొక్క మల్టిపుల్స్. 9 2s are 18, 9 3s are 27. సో 4 2 3 ఇంక వీటిలో కామన్ ఫ్యాక్టర్ అంటూ ఏం లేదు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 18 and 27 ఈజ్ 9. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమిటి అని అంటే ఈ స్పేస్లో రావాల్సిన నెంబర్ 9 అనమాట. సో హెచ్సిఎఫ్ 6th క్లాస్లో నేర్చుకుంటాము. ఒక్కసారి హెచ్సిఎఫ్లు ఎల్సిఎంలు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. మిడిల్ నెంబర్స్ వచ్చేసి అన్ని దాదాపు దగ్గరగా ఉన్నాయి. మిడిల్ నెంబర్స్ కానీ అవుటర్ నెంబర్స్ కానీ అన్నీ దగ్గరగానే ఉన్నాయి. సో పెద్ద నెంబర్స్ ఏం లేవు కాబట్టి డివిజన్స్లో కన్నా వెళ్ళాలి, సబ్ట్రాక్షన్స్లో కన్నా వెళ్ళాలి. సో ఎలా అంటే ఆపోజిట్ నెంబర్స్ చూద్దాం ఒకసారి. 7ని 4ని మల్టిప్లై చేద్దాం, 28 వస్తుంది. 5ని 3ని మల్టిప్లై చేద్దాం, 15 వస్తుంది. 28 minus 15 13 సరిపోతుంది. అలాగే 8 minus 8 4s are 32, 9 3s are 27. ఓకే. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన ప్రోడక్ట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సెంటర్ నెంబర్ వస్తుంది. సో ఒక్కసారి చేద్దాం. 7 times 4 28, 5 times 3 15, సబ్ట్రాక్ట్ చేస్తే 13 వస్తుంది. ద మిడిల్ నెంబర్, సెంటర్ నెంబర్. సెకండ్ ప్రాబ్లంలో 8 4s are 32, 9 3s are 27, సబ్ట్రాక్ట్ చేస్తే 5 ద సెంట్రల్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా చేద్దాం. 9 4s are 36, 8 3s are 24, సబ్ట్రాక్ట్ చేస్తే 12. సో అవర్ ఆన్సర్ ఈస్ 12. సో ఇక్కడ మనం మిడిల్లో రాయాల్సిన నెంబర్ ఏంటి అని అంటే ఈ లాస్ట్ సర్కిల్లో రాయాల్సిన నెంబర్ ఏంటి అని అంటే 12 అనమాట. ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లమే, అంతకుముందు మోడల్స్లో కూడా ఉంది. ఇది అంతకుముందు ఎగ్జామ్స్లో కూడా ఈ మోడల్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, దగ్గరగానే కనిపిస్తుంది. 6 15 15 6 90, 5 3s are 15, 90 15 కరెక్ట్గా లేదు. 15 5s are 75, 6 3s are 18. ఓకే. ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. లాస్ట్లో కూడా 18 1s are 18, 4 8s are 32. ఓకే. ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 9 6 మల్టిప్లై చేయండి. ఇక్కడ 6 3 మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 4 8 మల్టిప్లై చేస్తాం. చేసేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే 15 5s are 75, 6 3s are 18. సో 75ని 18ని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది అని అంటే 93 వస్తుంది.
75 ప్లస్ 1893. సో ఈ కార్నర్ నెంబర్స్ని మల్టిప్లై చేసేసి 2 pairsని యాడ్ చేసాం. అలాగే 7 5s 35, ఇక్కడ 9 6 54. సో 35 ప్లస్ 54 ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ 35 54 వీటిని యాడ్ చేద్దాం, 89 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 89 here. Let us check the last one also. 18 ones 18, 4 8s 32. సో ఈ లాస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 32 అండ్ 18 కనుక యాడ్ చేస్తే 32 అండ్ 18 యాడ్ చేస్తే 50, ద మిడిల్ నెంబర్, సెంట్రల్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే 89 is the answer which is to be placed at the center. సో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఈ మిస్సింగ్ క్యారెక్టర్లో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో ఈ మోడల్ పేపర్స్ 10 మోడల్ పేపర్స్ కనుక చేసుకున్నట్లయితే 10కి 10 ఈజీగా తెచ్చుకునేటువంటి సోర్సెస్ మనకి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. 179 ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసేసి చూద్దాం ఒక ఛాన్స్. 2 times 1 2, దానికి ఫస్ట్ నెంబర్ని కనుక యాడ్ చేస్తే +1 3, లాస్ట్లో నెంబర్ వచ్చింది. అలాగే సెకండ్ రో కూడా చూద్దాం, సెకండ్ కాలం 14 times 7 98, దీనికి ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి అంటే 7 105. సో ఇది వచ్చేసింది. సో ఇదే ప్రాసెస్లో లాస్ట్ దాన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ ఏదైతే మనం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలో అది యాడ్ చేస్తేనే 117 వస్తుంది. సో ఏ రెండు మల్టిప్లై చేసి 9ని ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేసి ఆ బ్లాంక్లో ఉన్న నెంబర్ యాడ్ చేస్తే 117 వస్తుంది. సో ఇక్కడ మనం ఎలా చేసేయచ్చు అని అంటే ఎక్స్ పెట్టుకొని చేయొచ్చు, బట్ మనకి ఎక్స్ అనేది పెట్టుకునే దానికంటే కూడా డైరెక్ట్గా మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఫస్ట్ ఐ విల్ గో విత్ ద లీస్ట్ నెంబర్తో వెళ్తున్నాను. లీస్ట్ నెంబర్ కనుక తీసుకుంటే 12 9 108, దీనికి 9 యాడ్ చేయాలి 117. ఓకే, ఐ గాట్ ద ఆన్సర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో డైరెక్ట్గా అంటే ఎక్స్ తీసుకొని మనం ఇక్కడ 9 into ఎక్స్ వచ్చిందా 9x + x, 10x వచ్చేసరికి ఇది అవుతుంది, ఎక్స్ వచ్చేసరికి సబ్ట్రాక్ట్ చేస్తే 107 వస్తుంది. సో ఇట్లా తీసుకునే కంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అనమాట. సో అదే పద్ధతి కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 12 అవుతుంది. ఇంకేదన్నా ఆప్షన్ ఉందేమో చూద్దాము. సో బెటర్ ట్రై, ఇంకేదైనా ఉంటే ఇంకొక మోడల్ని మీరు ట్రై చేయండి. ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో సింపుల్ ప్రాబ్లం లాగే ఉంది, ఎందుకంటే అన్ని ఫస్ట్ దాంట్లో 11 మల్టిపుల్స్ ఉన్నాయి. 11 1s 11 2s 11 3s 11 4s 1 + 2 + 3 + 4 10, 11 10s 110. సో మొత్తం కూడితే ఆన్సర్ వచ్చేట్లా కనిపిస్తుంది నాకు. 11 + 22 + 33 + 44 ఈక్వల్స్ టు 11 కనుక గమనిస్తే 1 + 2 + 3 + 4, 1 నుంచి 4 దాకా కలిపితే 10, 11 10s 110, ద సెంటర్ నెంబర్. సో చుట్టూ ఉన్న 4 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి సెంట్రల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా ఎలా వస్తుందో లేదో చూద్దాం. 16 + 24 + 32 + 40. సో 16 24 వచ్చేసి 30 40 40 40 80,
80 and 32 112. సో గాట్ ద నెంబర్. సో సింపుల్. లాస్ట్లో ఏంటి, సెంటర్ నెంబర్ అడగలేదు, అవుటర్ నెంబర్ ఒకటి అడిగారు కాబట్టి ఈ సెంట్రల్ నెంబర్లో నుంచి మిగిలిన 3 నెంబర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఇలాగా 114లో నుంచి మిగిలిన 3 నెంబర్స్ 12 ప్లస్ 23 ప్లస్ 34 ఈ 3 యాడ్ చేసి 114లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. 12, 35, 69. సో చూడండి, 14 నుంచి 9 పోతే 5. సో ఇక్కడ 10 ఉంటుంది, 10 నుంచి 6 పోతే 4. 45 ఇస్ ద ఆన్సర్. 40, 60, 100, 5, 9, 14. సో 45 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఇది కూడా సింపుల్గానే ఉంది. చుట్టూ నెంబర్, కాకపోతే అవుటర్ నెంబర్ ఇచ్చి మిడిల్ నెంబర్ కనుక్కోమన్నట్టయితే టోటల్స్ అయితే సరిపోయేది. ఈసారి మిడిల్ నెంబర్ ఇచ్చారు, సెంట్రల్ నెంబర్ ఇచ్చేసి అవుటర్ నెంబర్ కనుక్కోమన్నారు. ఎనీహౌ సెంట్రల్ నెంబర్లో నుంచి మిగిలిన 3 నెంబర్ల సమ్ తీసేస్తే మనకు అవుటర్ నెంబర్ వస్తుంది. బట్ ఈ పేపర్ కొంచెం 1-2 బిట్లు తప్పించి మిగతావన్నీ కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్సే వచ్చాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.